నమస్తే అండి, మీ సతీష్. ప్రతి ప్రూఫ్, ప్రతి ఎవిడెన్స్, వాళ్ళ వాట్సాప్ చాట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాడు ఇచ్చిన ఫేక్ సిఓఎస్ కొందరికి వీసాలు వచ్చి కూడా 1 year 6 monthsకి కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇక్కడ ముచ్చట అట్లా ఒక్కొక్క సిఓఎస్ మీద 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు తీసుకున్నాడు. నా దగ్గర ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. పైసలు ఎయిర్పోర్ట్లో తీసుకోవడం, క్యాష్ అక్కడ కార్లో తీసుకోవడము, కార్లో వచ్చి ఈ పైసలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఎవరికైనా దెబ్బ తగిలితే మందు పోయాలి అంతే తప్ప కారం పోయకూడదు. తప్పు జరిగితే పరిష్కారం ఏంటనేది ఆలోచించాలి అంతే తప్ప ఎటకారాలు, ఎకసెక్కాలు, పుచ్చిపోయిన పళ్ళతో పోల్చకూడదు. ఈ బేసిక్ పాయింట్స్ ను నందు వరల్డ్ నందన మర్చిపోయారేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మేం మోసపోయాం, బలైపోయాం, రూపాయి కూడబట్టి లక్షలు పోగు చేసి ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోయాం అని కొంతమంది బాధితులు లబో దిబోం అంటుంటే వాళ్ళను వాదార్చకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళను పూచిక పుల్లల్లా తీసి పడేసే మాటలు అనకూడదు. వాళ్ళు బాధితులు, విక్టిమ్స్, వాళ్ళని వాదార్చాలి అంతే తప్ప మరింత రెచ్చగొట్టకూడదు. నందు భర్త మధుకర్ యూకే వర్క్ పర్మిట్ వీసాల కోసం సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు తీసుకుని మమ్మల్ని మోసం చేశాడు అంటూ చాలా మంది బయటకు వచ్చి చెబుతున్నారు. ఇప్పుడు వాళ్లకు ఆన్సర్ చెప్పాలి అంతే తప్ప మేము శుద్ధపూసలం, మాపై పెయిడ్ క్యాంపెయినింగ్ నడిపేస్తున్నారు అనే ఒకే మాటను తిప్పి 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 పదే చెప్పకూడదు. వినడానికి అస్సలు బాగోదు. మెయిన్గా ఎగతాళి మాటలు మాట్లాడకూడదు. ఇది సోషల్ మీడియా యుగం. ఇందులో అట్లా ఎగతాళిగా మాట్లాడడం చాలా డేంజర్. అసలు ఓవరాల్ గా ఈ కాంట్రవర్సీకి మెయిన్ కారణం అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నందన భర్త మధుకర్ ఇప్పటికీ స్పందించడం లేదు. మరోవైపు నందన తిరిగి బాధితుల మీద ఎటకారంతో వీడియోలు చేయడంతో బాధితులకే కాదు, చూసే కామన్ పీపుల్ కూడా పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, ఎద్దు పుండు కాకికి నొప్ప అన్నట్లు బాధితులు దేశం కాని దేశంలో మన భారతీయులు, మన తెలుగు వాళ్ళు అని నమ్మం, ఏదో సాయం చేస్తారని ఆశపడ్డాం, కానీ ఫైనల్లీ మోసపోయామని బాధపడుతుంటే వాళ్ళకు ప్రాపర్ వేలో సమాధానం చెప్పడమో వివరణ ఇవ్వడమో చేయాలి. అంతేగాని మళ్ళీ ఎటకారంగా ఎగతాళి చేయడం, మెసేజ్లు చేయడం, సెటైరికల్ గా వీడియోలు చేయడం కరెక్ట్ కాదు. చాలా ఏళ్ళుగా వాళ్ళు యూకేలో ఈ రిక్రూట్మెంట్ చేస్తా ఈ కన్సల్టెన్సీ ద్వారా బిజినెస్ అయితే చేస్తున్నారు. నువ్వు మార్కెట్ తీసుకొచ్చి ఇట్లా పెట్టినావు, మార్కెట్ తీసుకొచ్చి ఇట్లా బయటనే కట్టిన ఓపెన్ ఫ్రంట్ డోరే కదా ఇదంతా. ఇప్పుడు నేను దాచి వెనుక పెట్టి నేను అమ్ముతున్నా అంటే బ్యాక్ డోర్, ఫ్రంట్ డోరే కదా మీరంతా ఇట్లా పబ్లిష్ చేసి వాట్సాప్లో షేర్ చేసిళ్ళు, ఫేస్బుక్లో షేర్ చేసిళ్ళు, మొత్తం బయట వైరల్ అవుతున్నాయి ఈ పండ్లు అని. ఈ పండ్ల బ్యాక్ డోర్ నుంచి ఎట్లా తీసుకున్నారు? ఆ విషయం యూకేలో ఉన్న అందరికీ తెలుసు. ఆ కన్సల్టెన్సీ ద్వారానే యూకే వెళ్ళాలనుకునే వాళ్ళు డబ్బులు చెల్లించడం, వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అదే ఇష్యూపై వాళ్ళు తాము విక్టిమ్స్ గా మారాము, మా డబ్బులు తీసుకుని మోసం చేశారని లబో దిబోమంటూ కొంతమంది ఏడుస్తున్నారు. ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏదైతే డబ్బులు ఇచ్చా మోసపోయామని చెబుతున్నారో ఆ పాయింట్ కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నందన అండ్ మధుకర్పై ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది వదిలేసి వీళ్ళ సెలబ్రిటీ స్టేటస్ మీద కావాలనే కొంతమంది నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ ప్రాపగండా చేసేలా వీడియోలు చేయడం కరెక్ట్ కాదు. వీళ్ళు యూట్యూబ్ లోనికి 2020 మధ్యలో ఎంట్రీ ఇచ్చారు, సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చింది, దశ తిరిగింది, యూట్యూబర్స్ గా మంచి సక్సెస్ అందుకున్నారు. వెరీ గుడ్, తప్పు లేదు. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఆ విషయంలో నిలిచారు. కానీ వీళ్ళకున్న అసలు బిజినెస్ ఏంటి? ఈ కన్సల్టెన్సీయే కదా, ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీయే కదా. అందులో కిచెన్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, చెఫ్ జాబ్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, లేదా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఉన్నాయి, ఇలా రకరకాలుగా మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి అంటూ ఆ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా వీళ్ళు అందరికీ తెలియబరిచే వాళ్ళు వాటిని చూసి వీళ్ళను కాంటాక్ట్ అయ్యి నమ్మి వచ్చే వాళ్ళ దగ్గర ఇట్లా డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి పనులు చేసి పెట్టడం అనేది కామన్. అంతవరకు తప్పు లేదు. వీళ్ళే కాదు, కొన్ని వందల మంది అమెరికా, యూకే, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా ఇలా అనేక దేశాల్లో వర్క్ పర్మిట్ వీసాలు, ఈ జాబ్లను చూపిస్తూ కోట్లు సంపాదిస్తుంది. అంతెందుకండి, మొన్న ఏపీ ఎలక్షన్లలో 2 ఎన్ఆర్ఐలు కూడా ఇదే కన్సల్టెన్సీ వ్యాపారాలు చేసే వాళ్ళు పోటీ చేసి ఏకంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అయిపోయారు. సో ఇదేమీ తప్పు కాదు. గాయ్స్, ఇప్పుడైతే నేను ఒక మార్కెట్ అయితే పెట్టాను. మార్కెట్ లా ఆరెంజెస్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, బనానాస్ అయితే ఉన్నాయి. నేను ఎక్కడనో సమ్ అదర్ పార్టీ దగ్గర నుంచి అయితే నేను తెచ్చుకున్నా. వాని దగ్గర నేను పైసలు ఇచ్చి వాని దగ్గర నుంచి నేను తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రెస్పాన్సిబుల్ నేనే కదా. నేను ఇప్పుడు ఇంట్లో పురుగు వచ్చినా, ఇది టేస్టీ ఉన్నా కూడా ఆ క్రెడిట్స్ అంతా నాకే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇది మార్కెట్లో నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తా, నేను పబ్లిష్ చేస్తా, నేను అమ్ముతా. అర్థమైందా? సో ఈ బనానాల మధ్యలో పురుగు వచ్చినా కూడా వాడు అక్కడికి పోడు,
ఇక్కడికి వస్తాడు కదా. సో ఈ బనానా పురుగు వచ్చిందా అంటే ఈ బనానా ఖరాబ్ అయిపోయింది కదా, ఇంకో బనానా ఇస్తాను, ఈ బనానా ఇస్తా తినండి అనుకుల్లో. మీరు పైసలు ఇచ్చిళ్ళు, కొన్ని లక్షల రూపాయలు ఇచ్చిళ్ళు కాబట్టి ఈ బనానా కోసము. ఈ బనానా పురుగు వచ్చింది, లేకుంటే ఈ బనానా ఖరాబ్ అయిందని ముందే చెప్పాలి కదా. ఈ బనానాకి ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అవ్వడము, లోపల పురుగు వచ్చిందంటే సగం పైసలు అన్న తీసుకోవడం, రీప్లేస్ చేయడం, ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే లక్షల రూపాయల బిజినెస్ ఇక్కడ. మీరు ఇన్ని పండ్లు తీసుకొచ్చి అమ్మినా నేను 100 కాయలు అమ్మితే 2-3 కాయలని వర్క్ పర్మిట్కు ఇన్ని డాలర్స్ అనో లేదా ఇన్ని పౌండ్స్ అనో ఒక నిర్ణయించి ఒక అంకె అనుకుని ఆ అమౌంట్ తీసుకుని వాళ్లకు పని చేసి పెడతారు. ఇప్పుడు ఈ ఇష్యూ పైనే బాధితులు మేము డబ్బులు ఇచ్చామని చెబుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సింది పోయి పుచ్చిపోయిన యాపిల్స్, పనికి మాలిన వాళ్ళు అంటూ కామెంట్లు చేస్తూ వీడియోలు చేయడం చాలా తప్పు. అది వెరీ వెరీ రాంగ్. కొంతమంది నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళకి చేస్తామన్న పనులు చేయలేకపోయారు, ప్రామిస్ నెరవేర్చలేకపోయారు. అలా నెరవేర్చలేకపోయినప్పుడు అందుకు కారణాలేంటి, ఏ పరిస్థితుల్లో చేయలేకపోయారో వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కదా. సిచ్యువేషన్ ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది మానేసి అది చేయకపోయిగా వెటకారాలు, పనికి మాలిన వాళ్ళు అనడం చాలా పెద్ద పొరపాటు. పైగా వీళ్ళ వెనక ఎవరు బ్యాడ్ గా మాట్లాడట్లేదు, నేరుగా డైరెక్ట్ గా ముందుకు వచ్చే మేము మీ ద్వారా మోసపోయామనే చెబుతా ఉన్నారు. కుండ బద్దలగొట్టినట్టు నిర్మోహమాటంగా, నిర్భయంగా, మొహమాటం అనేది లేకుండా, దాపరక లేకుండా మొహం మీద వచ్చి డైరెక్ట్ గా ఖచ్చితంగా చెబుతూ ఉన్నారు కనుక వీళ్ళు వాళ్ళకి ఆన్సర్ చెప్పి తీరాలి. నువ్వు మార్కెట్ తీసుకొచ్చి ఇట్లా పెట్టినావు, మార్కెట్ తీసుకొచ్చి బయటనే కట్టిన ఓపెన్ ఫ్రంట్ డోరే కదా ఇదంతా. ఇప్పుడు నేను దాచి వెనక పెట్టి నేను అమ్ముతున్నా అంటే బ్యాక్ డోర్, ఫ్రంట్ డోరే కదా. మీరు అంతా ఇట్లా పబ్లిష్ చేసి వాట్సాప్లో షేర్ చేసిళ్ళు, ఫేస్బుక్లో షేర్ చేసిళ్ళు, మొత్తం బయట వైరల్ అవుతున్నాయి ఈ పండ్లు 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 అని. ఈ పండ్ల బ్యాక్ డోర్ నుంచి ఎట్లా తీసుకున్నారు? అంతెందుకు, యూకేలో ఉంటున్న ఒక అబ్బాయి కూడా వీళ్ళ మీద ఒక సుదీర్ఘమైన వీడియో చేశాడు. వీళ్ళ మెయిన్ బిజినెస్ యూకేలో ఈ కన్సల్టెన్సీ, ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. దీని ద్వారా వీళ్ళు చాలా మందికి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు కల్పిస్తా ఉంటారు. ఇది వాళ్ళ బిజినెస్ అని కూడా ఆయన చెప్పాడు. బ్యాక్ డోర్ నువ్వు మార్కెట్ తీసుకొచ్చి ఇట్లా పెట్టినావు, మార్కెట్ తీసుకొచ్చి బయటనే కట్టిన ఓపెన్ ఫ్రంట్ డోరే కదా ఇదంతా. ఇప్పుడు నేను దాచి వెనక పెట్టి నేను అమ్ముతున్నా అంటే బ్యాక్ డోర్, ఫ్రంట్ డోరే కదా. మీరు అంతా ఇట్లా పబ్లిష్ చేసి వాట్సాప్లో షేర్ చేసిళ్ళు, ఫేస్బుక్లో షేర్ చేసిళ్ళు, మొత్తం బయట వైరల్ అవుతున్నాయి ఈ పండ్లు 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 అని. ఈ పండ్ల బ్యాక్ డోర్ నుంచి ఎట్లా తీసుకున్నారు? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ అబ్బాయి. ఓవరాల్ గా అరే మీ వల్ల కొందరు బాధపడుతున్నారు, మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళ కష్టార్జితం అలాగే దాంతో పాటు అప్పులు కూడా చేసి మరి డబ్బులు మీకు ఇచ్చామని చాలా మంది చెబుతున్నారు. వాళ్ళలో చాలా మంది విదేశాల నుంచే వీడియో కాల్స్ లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి చేస్తామన్న పనులు చేయలేకపోవడంతో వాళ్ళు నష్టపోయారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, అప్పులు పాలైపోయారు అని లబో దిబోమని ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. అంతే తప్ప ఎగతాళి చేయడం, ఇష్యూని డైవర్ట్ చేసి సోషల్ మీడియా ఫేమ్ పైకి తీసుకురావడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. దేశం కాని దేశంలో కష్టపడదాం, బాగుపడదాం అని వెళ్ళాలనుకునే నమ్మినోళ్ళు మన వల్ల ఒక్కరు బాధపడినా మనశ్శాంతి ఉండదు. అరే నా వల్ల వాడు పాడైపోయాడే, కష్టపడి రూపాయి పోగేసి తెచ్చాడే అనే బాధతో ముద్దే దిగదు. ఇంకా ఎగతాళి ఎట్లా చేయాలనిపిస్తుంది. అసలు ఇవన్నీ కాదండి. అంతమంది సూటిగా వీళ్ళనే ఎందుకు వేలెత్తి చూపించి వాళ్ళ వల్ల మాకు అన్యాయం జరిగింది, నష్టపోయాము, న్యాయం చేయండి, మీ కాళ్ళు పట్టుకుంటామంటే ఎందుకు వేడుకుంటారు? వాళ్ళకి ఇంకేం పని పాట లేదా? కొవ్వెక్కి డబ్బులు పెట్టి మరి వీళ్ళపై నెగిటివ్ ప్రచారం ఎక్కడైనా ఎవడైనా చేస్తాడా? ఎంతకంటే తోపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, తోపు సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళెవ్వరి మీదకి రానిది ఈ కన్సల్టెన్సీ ఆరోపణలు వీళ్ళపైనే ఎందుకు వస్తాయి? వాళ్లకు ఆన్సర్ చెప్పాల్సింది పోయి ఒక మహిళను కిందకి లాగాలని వేల మంది పురుషులు ప్రయత్నిస్తారని పోస్టులు పెట్టడం చూస్తే పెద్ద కామెడీగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో మిలియన్ల సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్న వీళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. తమపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వెంటనే క్లారిటీ ఇవ్వాలి. సూట్ గా సుత్తి లేకుండా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ 1-to-1 అన్నట్టుగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇష్యూ ఏంటనేది షార్ట్ అవుట్ చేయాలి. అంతే తప్ప సినిమా డైలాగులతో తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం అనేది ఒకటి ఉంటుంది, అది బయటకు వచ్చి తీరుతుంది. అదే జరిగిన రోజు ఈ ఫేమ్ అంతా దూది పింజిలా మారిపోతుంది. కాబట్టి ఆ కరెక్షన్ చేసుకునే ప్రయత్నం ఎప్పటికైనా చేయాలని నా సూచన. అంతేగాని ఎగతాళి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
అక్కడ క్లియర్గా విక్టిమ్స్ రక్త కన్నీరు కనిపిస్తోంది, వాళ్ళ బాధ ఆవేదన కనిపిస్తోంది. ఇండియాకి వెళ్ళిపోయిన ముగ్గురు మా మీద ఇలా డబ్బులు ఖర్చు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు కదా. పోనీ మీరు చెప్పినట్టే ఇండియాకి వచ్చేసిన ఆ ముగ్గురు అలా చేస్తే మరి యూకేలోనే ఇప్పటికీ ఉంటున్న వాళ్ళు ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు? నేను ఇంతకు ముందు చెప్పిన ఆ వరంగల్ కుర్రాడికి మహా అయితే ఒక 25 years ఉంటాయి అనుకుంటా. ఇట్లా విక్టిమ్స్ ఎట్లా అవుతారంటే తను పబ్లిష్ చేసిండు కదా వాట్సాప్ లో ఫేస్బుక్ లో, ఇన్ని మొత్తం రీసెర్చ్ చేస్తారు, అరే వీళ్ళు ఎందుకు నాకు మోసం చేస్తారు, వీళ్ళు నాకు ఎందుకు మోసం చేస్తారు అని వాళ్ళకు ఒక నమ్మకం. అరే చెయ్యడు చెయ్యడు చెయ్యడు, సక్సెస్ స్టోరీస్ ఏముంటాయేమో అని వీళ్ళు 25 లక్షలు 20 లక్షలు వాళ్ళు కష్టపడిన పైసలు పార్ట్ టైం జాబ్లు చేసి బ్యాంక్ లోన్లు తీసుకొచ్చి వాని దగ్గర అప్పు తీసుకొని వీని దగ్గర అప్పు తీసుకొని, మామ కొంచెం వాడు మనోడు హెల్ప్ చేస్తాడు, నాకు సిఓఎస్ ఇస్తా అన్నాడు, నేను ఇక్కడ ఉండొచ్చు, మీ అప్పులన్నీ కట్టేస్తా అని ఆ హోప్తోని పైసలంతా గ్యాదర్ చేసి తీసుకుపోయి వాళ్ళ చేతులు ఇస్తారు. మాక్సిమం వీడు క్యాష్ తీసుకుంటాడు. ఆయన డిఫరెంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేస్తారు తెలుసా? రెఫరెన్స్ ఉంటుంది కదా బ్యాంక్ ట్రాన్సాక్షన్, మీరు చేసింది తప్పు అని ఆయన కొన్ని ఆధారాలు, కొన్ని రుజువులు, కొంతమంది బైట్స్ కూడా తీసుకుని ప్రశ్నిస్తున్నాడు. ఆ కుర్రాడికి మీ మీద ఎందుకు శత్రుత్వం ఉంటుంది? మీ పక్కనే యూకేలోనే ఉంటూ అక్కడ నుంచి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాడు కదా. మీరు ఎలా డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయితే మళ్ళీ దొరుకుతారని, షాపింగ్ కోసమని బై హ్యాండ్ క్యాష్ ఇచ్చేయమని, వాటిని కారులో సీక్రెట్ గా తీసుకోవడం, ఇలా రకరకాల మార్గాల్లో తీసుకుంటారని కూడా ఆ కుర్రాడు చెబుతున్నాడు కదా. తన దగ్గర ఆడియోస్ అలాగే కొంతమంది వీడియోస్ మరికొన్ని ఆధారాలు ఉన్నాయని కూడా ఆ కుర్రాడైతే చెబుతున్నాడు. ఇండియాలో ఉన్న మధు నాన్నగారికి ఇవ్వమంటారంట కొన్ని డబ్బులు, వాళ్ళకు కూడా ఇచ్చామని కూడా బాధితులు చెబుతున్నారు కదా. వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు, జరిగిందే చెబుతున్నట్లు చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఒక మహిళని కిందకి లాగేయడానికి మరి వాటికి ఆన్సర్లు చెప్పకుండా ఒక మహిళని కిందకి లాగేయడానికి వేల మంది పురుషులు ట్రై చేస్తున్నారంటే ఎవడికి అవసరం అంతా? ముందు మీ పురుషుడి మీద వస్తున్న ఆరోపణలకు ఆన్సర్ చెప్పండి అమ్మా అంటే వేల పురుషులు పని పాట లేక మిమ్మల్ని కిందకి లాగేయడమే పనిగా పెట్టుకున్నారా? ఎందుకు ఈ సినిమా డైలాగులు? మీ వల్ల మాకు అన్యాయం జరిగిందని కొందరు బాధితులు వచ్చారు, వాళ్లకు డైరెక్ట్ గా సమాధానం చెప్పండి చాలు, మిగతా వాళ్ళకి చెప్పాల్సిన పనే లేదు. మహిళని కిందకి లాగేస్తున్నారని చెప్పి సింపతి గెయిన్ చేసి 90 మంది నోరు నొక్కేయచ్చు, కానీ మిగిలిన 10 మంది అయినా మీ గురించి నెగిటివ్ అనుకుంటారు కదా. ఆ 10 మంది అలా అలా పెరిగి 100,000 లక్షలు అవుతారు కదా. దానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇది సోషల్ మీడియా యుగం, ఏది దాగదు. 5 సంవత్సరాల నుంచి చేస్తున్న స్కామ్స్ ఇప్పుడు ఒకడు వచ్చి బయట పెట్టిండు. బా ఎంత పనే! ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా కొడుకుని ఫస్ట్ బ్లాక్ చేసేద్దాం, ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేయాలి ఫస్ట్. మీరు విక్టిమ్స్ ని ఎటకారం చేస్తూ వీడియోలు పెడితే అదిగో ఆ యూకే నుంచి ఇప్పుడు ఆ అబ్బాయి వరంగల్ అబ్బాయి చేశాడుగా, పుచ్చిపోయిన యాపిల్స్, పుచ్చిపోయిన అరటిపళ్ళు అంటూ మీ మాదిరిగానే మీ స్టైల్లోనే ఆయన కూడా రకరకాల పళ్ళు పట్టుకొని మీ స్టైల్లో మీ పేరు కూడా ఎత్తకుండా ఎటకారంతోనే ప్రశ్నిస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా డబ్బులు తీసుకుంటారో కూడా ఆ వీడియోలో వివరించాడు. మీరు చేసిన పైసల స్కాము, ఈ వీసాల స్కామ్లు తీసుకొచ్చి పండ్లు పలారాలు అంటే ఎట్లా అండి? కొన్ని కోట్ల రూపాయల స్కామ్ చేసిండు మీ హస్బెండ్ బయటకు వచ్చి మాట్లాడాలి, కానీ మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు నాకు అర్థం అవుతలేదు. గాయస్ ఇప్పుడైతే నేను ఒక మార్కెట్ అయితే పెట్టాను, మార్కెట్లో ఆరెంజెస్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా బాధితులను ఇంకా ఎగతాళి చేస్తూ, ఇందాక నేను ఒక సామెత చెప్పే చూడండి, ఎద్దు పుండు కాకికి నొప్పి అన్నట్టుగా అట్లా కించపరుస్తూ మాట్లాడకూడదు, బాధ పెడుతూ. మీరు చెప్పాలనుకుంటే నిజాయితీగా చెప్పండి. విక్టిమ్స్ అంటూ బయటకు వచ్చిన వాళ్లకు వాళ్ళు అడిగే ప్రశ్నలు, చేస్తున్న అలిగేషన్స్ కు ఆన్సర్ డైరెక్ట్ గా ఇవ్వండి. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఇది నా ఒపీనియన్, నా సజెషన్ అంతే. మన తెలుగులో పెద్దలు ఒక మాట చెప్పేవాళ్ళు, అరే నాయన ₹1,00,00,000 అప్పైనా భరిస్తారు కానీ ఎక్కిరింతలను మన తెలుగు వాళ్ళు భరించలేరు, తీసుకోలేరు అని. అందుకే ఎప్పుడు ఎవరిని ఎక్కిరించకూడదు అని. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళకు కాలమే సమాధానం చెబుతుంది. ఫైనల్ గా ఒక్కడే చెబుతా, వెనక చెడ్డగా మాట్లాడే వాళ్ళను పనికి మారిన వాళ్ళు అంటారని చదివించిన మీకు మీ ముందే డైరెక్ట్ గా మాట్లాడుతున్న వాళ్ళను విక్టిమ్స్ అంటారనే విషయం తెలియదా? ఒకరి గురించి బ్యాడ్ మాట్లాడే వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఉంటారా? మరి మీరు ఉన్నది కూడా అక్కడే కదమ్మా. మీకు ఈ స్థాయి గుర్తింపు వచ్చింది కూడా ఆ సోషల్ మీడియా పుణ్యం వల్లే కదా. నిజాలు మాట్లాడితే సమాధానాలు కావాలని అడిగితే తప్ప, ప్రశ్నిస్తే అది బ్యాడ్ మాట్లాడడం కాదు. ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు? ఈ వీడియోకి ఇంతవరకు కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి, అట్లాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బోల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరిగింది అనేది ఇప్పటికే ఫుల్ డీటెయిల్ గా మరొక వీడియో ముందే అప్లోడ్ చేశా, ఆ వీడియో కూడా చూడని వాళ్ళైతే చూడండి.